ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 18వ అధ్యాయం 33వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే జింక కాళ్ళ వల్లే ఆయన కాళ్ళు చేస్తున్నాడంట. ఎందుకు చేస్తున్నాడంటే ఎత్తైన స్థలముల మీద ఆయన నిలబెట్టడానికి. యాక్చువల్గా జింక దేనికి ఫేమస్ అంటే స్పీడ్గా రన్ చేయడానికి. అంటే రన్నింగ్ స్పీడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎత్తైన స్థలం ఎక్కడానికి స్పీడ్గా రన్ చేయడానికి జింకని ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఉన్నత స్థలం ఎందు నిలబెట్టడానికి ఆయన కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తున్నాడంట దేవుడు. జింక కాళ్ళ వల్లే చేస్తున్నాడంట దేవుడు. సో దాని అర్థం ఏంటంటే మనం ఏ ఏరియాలో అయితే దేవుడు మనల్ని టాప్ ప్లేస్కి తీసుకెళ్దాం అనుకున్నాడో ఆ ఏరియాలో మనకి మన స్టెప్స్ని మనం వేసే ప్రతి అడుగుని కూడా ఆయన ఎవాల్యుయేట్ చేసి రైట్ అండ్ రాంగ్ మనకు నేర్పిస్తాడు దేవుడు. ఏ ఏరియాలో అయితే మనకు అలాగే ఆయన స్టెప్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎక్కువగా ఆయన తెలివి ద్వారా, ఆయన జ్ఞానం ద్వారా, ఆయన నాలెడ్జ్ ద్వారా, ఆయన ఉపదేశం లేదంటే ఇన్స్ట్రక్షన్ ద్వారా మనకి నేర్పిస్తూ ఉంటారో ఆ ఏరియాలో దేవుడు మనల్ని రేపు టాప్ పొజిషన్కి తీసుకెళ్తారని మనం ఇప్పుడే గుర్తించవచ్చు అనమాట. అయితే దావీదు గారికి అలాగా మార్గనిర్దేశకం చేస్తున్నారంట. ఆయన స్పీడ్గా రన్ చేయడానికి, స్పీడ్గా పరిగెట్టడానికి, లేదంటే నా చేతులకి దేవుడు యుద్ధం నేర్పడనంట. సో అనేక విషయాలు దావీదు గారికి నేర్పించి ఒక ప్రఖ్యాతిగాంచిన రాజుగా ఆయన్ని తీర్చిదిద్దాడు అనమాట దేవుడు. అదేవిధంగా మనం ఏదైనా కొత్తగా పెట్టిన రెస్టారెంట్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ ఏరియాలో టాప్ రెస్టారెంట్గా గ్రో అవడానికి స్టార్టింగ్ నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు రివ్యూస్ తీసుకుంటారు. ఎక్కడ వారు బ్యాడ్గా ఉన్నారు, ఎక్కడ వారికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవన్నీ రివ్యూస్ తీసుకుని వారిని కరెక్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటారు అనమాట. సో దేవుడు కూడా మన వేని అలా ఎవాల్యుయేట్ చేస్తాడు. అంటే చెక్ చేసి రైట్ అండ్ రాంగ్ ఏ మార్గంలో అయితే, ఏ ఏరియాలో అయితే, అంటే ఒక చదువులోనా, లేదంటే ఒక మ్యూజిక్లోనా, లేదంటే మనకి వేరే ఏరియాలోని దేవుడు సేవలోని దేవుడు నేర్పిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే అక్కడ మన కాళ్ళని ఆయన జింక కాళ్ళ వల్లే చేస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే మన ఉన్నత స్థానమందు ఆయన నిలబెడతాడంట. ఒకసారి అదే కీర్తనలు 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను. ఇంగ్లీష్లో ఉంటుంది ఈ ఆర్డర్ ద స్టెప్స్ ఆఫ్ ది రైచస్ అని ఉంటుంది. అంటే ఆయన నీతిమంతులు అడుగులు ఏం చేస్తారంటే ఆర్డర్ చేస్తారంట. అంటే ఒకదాని తర్వాత ఒకటి, నువ్వు ఈ అడుగు తర్వాత ఏ అడుగు వేయాలి, ఈ ఆలోచన తర్వాత ఎటువంటి ఆలోచన చెయ్యాలి, ఆయన ఆర్డర్ చేస్తాడంట. అంటే ఆర్డర్ అంటే ఒక క్రమంలో పెట్టడం, క్రమపరుస్తాడంట. మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మనం తీసుకునే ఆలోచనలు కానీ, మనం చేసే స్నేహాలు కానీ ఆయన క్రమపరుస్తాడంట. అలా ఏ ఏరియాలో మన జీవితంలో దేవుడు క్రమపరుస్తున్నాడో మనం గమనించి ఆ ఏరియాలో మనం ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనమాట. సరే, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా యొక్క పరిశుద్ధాత్మ ప్రభు, అవును తండ్రి, మమ్మల్ని ఏ ఏరియాలో తండ్రి నువ్వు క్రమపరుస్తున్నావు తండ్రి, మేము కనుగొని తండ్రి ఆ ఏరియాలో ఉన్నత స్థాయికి మేము ఎదిగే కృప మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటాం. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.